బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 15 మందికి దోషులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డిపిఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ జనవరి 20న తీర్పు వెలువరించిన కోర్టు వారందరికీ మరణశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. డిసెంబర్ 19న ఉదయం రంజిత్ శ్రీనివాసన్ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే అతి దారుణంగా హత్య చేశారు. ఎస్డిపిఐ కార్యకర్త కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనిపై విచారణ జరిపిన ఈ హత్యలో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చిందని చెప్పవచ్చు. హత్య కేసులో నిందితులుగా చెందిన 15 మందికి మరణశిక్ష విధిస్తూ కొద్దిసేపటి క్రితమే కేరళ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన 15 మంది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో సంబంధం ఉన్నట్లుగా జనవరి 20న తేల్చారు. దీనివల్ల తుది విచారణ జరగా హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కూడా మరణశిక్ష విధిస్తూ కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబర్ 19న ఉదయం కేరళలోని అలప్పుజా జిల్లాలో రంజిత్ శ్రీనివాసన్ ఆయన ఇంట్లోనే అతి దారుణంగా నరికి గొడవలతో నరికి చంపారు. ఇందులో పిఎఫ్ఐ అట్లాగే ఎస్డిపిసి కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎదుటే కూడా ఈ అతి దారుణ హత్యకు పాల్పడ్డారు. కోర్టులో ఈ రకంగా వాదనలు వినిపించిన తర్వాత వాదనలు విన్న అదనపు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ఈసీ శ్రీదేవి నిందితులకు మరణశిక్ష విధిస్తూ కూడా తీర్పు వెలువడించింది. ఈ ఎస్డిపిఐ కార్యకర్త కేఎస్ ఖాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసన్ హత్య జరిగింది. అప్పట్లో కూడా కేరళ పార్టీ ఈ హత్య శ్రీనివాసన్ హత్య చేసి కేరళతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. హింసాత్మక ఘటనకు సంబంధించి అప్పట్లో తీవ్ర సంచలనం రేషంతో దీనిపై విచారణ జరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఈ హత్య కేసులో 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారందరూ కూడా ఈ హత్యకు సహకరించారని గుర్తించిన సెషన్స్ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించి మొత్తం నిందితులుగా ఉన్న మొత్తం 15 మందికి కూడా మరణశిక్ష విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువడించింది. రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.